మిత్రమా ఏమంటారు? ఒకరి సుఖంలో, సంతోషంలో మనం ఉన్నా లేకపోయినా, వారి యొక్క కష్టాలను మనం పంచుకున్నామనుకోండి, వారి యొక్క భారం కాస్తైనా తగ్గుతుంది. నువ్వు డబ్బులిచ్చి డబ్ వారికి సహాయం చేసి తీర్చకపోయినా మాట రూపాయినా గాని, "నీకెందుకు నేనున్నాను, బాధపడకు, ఈరోజు కాకపోతే రేపు నీ కష్టం తీరిపోతుంది" అని చెప్పే భరోసా ఇచ్చేటువంటి ఒక మిత్రుడైనా, ఒక సోదరుడైనా, ఒక సోదరీమణి అయినా, తల్లిదండ్రులైనా ఎవరైనా ఒక్క మనిషి అయినా మనకున్నారనుకోండి, మనకొచ్చిన కష్టాన్ని మనం కళ్ళు మూసుకొని భరించొచ్చు. రేపు వచ్చేటువంటి సంతోషం కోసం ఎదురు చూడొచ్చు. అలాంటి మనుషులు ఎక్కడైనా ఉంటే నీకు అలాంటి మనుషుల్ని వదులుకోకు. అలాంటి మనుషులు ఈ రోజుల్లో ఉండడం చాలా తక్కువైపోయారు. అంతా స్వార్థపూరితం అయిపోయింది గదా జీవితం.